అంటే మా తమ్ముడు ప్రొడ్యూసర్, ఓకే, మీరు డైరెక్టర్. ఓకే, జగదేక్ వీరుడు సొంత ఇది జగదీక్ వీరుడు. రెండో సినిమా అమ్మ దొంగ తర్వాత ఇంద్రజాకి. అవును, సేమ్ కృష్ణ గారి కాంబినేషన్. అవును, ఫస్ట్ దాంట్లో సౌందర్య ఆమని ఇంద్రజ. అవును, సెకండ్ దాంట్లో ప్రేమ సౌందర్య ఇంద్రజ గారు. అంటే తను వద్దండి ఫ్లైటు ఇక్కడి నుంచి బెంగళూరులో దిగి బెంగళూరు నుంచి మళ్ళీ కారులో వెళ్ళే బదులు నేను ఇక్కడి నుంచి డైరెక్ట్గా కారులో వస్తే ట్రైన్లో వస్తాను, మా అసిస్టెంట్స్ అందరూ మా కారులో వస్తారు. నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యా. మరి అంత గొప్ప ఆవిడ షీజ్ నాట్ ఆర్డినరీ. ఆ స్టేజ్ ఉండేవాళ్ళు, అంత గొప్ప లావిష్నెస్ ఉండేవాళ్ళు. నేను ట్రైన్లోనే వస్తాను, పొద్దున 6ంటికి ట్రైను, ఆ ట్రైన్లో వస్తుంది. తిని మా మేనేజర్ వెళ్ళి ఇట్లా నీకేంటమ్మా అంటే ఫ్లైట్ ఏదో అడిగింది. ఇలా కేఆర్ విజయ్ గారు అంత ట్రైన్లో వస్తున్నారమ్మా వెళ్తా అంటే కలిపి పంపిస్తాను. అవును, నేను ట్రైన్లో వెళ్తే వాంతులు అవుతాయి అంది. ఈ ట్రైన్లో వెళ్తే వాంతులు అవుతాయి అన్న పదం నాకు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరు ఫస్ట్ టైం విన్నారు. సరే తను ఎలాగొస్తే అలా రమ్మనండి. బస్ సిక్నెస్ ఉంటుంది కానీ ట్రైన్ సిక్నెస్ అనేది ఎప్పుడు ఎవరు వినరు. వాంతులు వస్తాయని అడిగి నేను ఒకటి చెప్పాను. ఆ అమ్మాయిని అనవసరంగా మనం ఎంకరేజ్ చేసాం. సరే దీంట్లో కూడా మంచి వేషం ఇచ్చాం. ఓకే, మనం న్యాయం చేసేస్తాం, మన నుంచి వెళ్ళిపోద్ది, మన సర్కిల్ నుంచి వెళ్ళిపోద్ది, వెళ్ళిపోయి దాన్ని. ఆ అమ్మాయితో ఎవరు మాట్లాడకూడదు సెట్లో. ఓకే, ఆ అమ్మాయి సెట్కి వచ్చే ముందు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు డైరెక్ట్గా? వచ్చింది, షూటింగ్ చేస్తున్నా, ఎవరు మాట్లాడట్లా. అలా ఎవరు మాట్లాడటానికి లేదు. ఎందుకంటే ఎవరన్నా మాట్లాడితే వాంతి చేసుకుంటుంది ఏమో, ట్రైన్లో వెళ్తే వాంతి చేసుకుంటుందట. మరి మాట్లాడితే కూడా వాంతి చేసుకుంటానికి అమ్మాయికి అవకాశం ఉంది, అందుకని ఎవరూ మాట్లాడదు. అలా 4 రోజులు షూటింగ్ చేస్తున్నాం, ఎవరు మాట్లాడుతున్నాం. ఓన్లీ నేను, మా తమ్ముడు కెమెరామెన్. షార్ట్ రెడీ అయినప్పుడు ఆ షార్ట్ చెప్పడం అంతవరకు, అంతే. అమ్మాయికి యాక్టింగ్ చెప్పడం. తర్వాత వచ్చి ఏడు చేసింది. అదండి తప్పమ్మా, నువ్వు ఇక్కడ నేను ఇక్కడ పెట్టాం. అవును, అది మెయింటైన్ చేసుకో. అది మా దగ్గర కాదు, నువ్వు ఇంకోటి దగ్గర చెప్పుకో అని ఏదో చెప్పాం. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు తప్పైందని నాకు ఇంకెందుకు పడించుకుంటారు సార్. తర్వాత అమ్మాయి మీతో కలిసి జర్నీ చేసింది అంటే తర్వాత ఇంకే సినిమాలు పెట్టారు సార్? ఆ అమ్మాయిని పెట్టలేదు సార్. అలాగే ఒకటి విన్నాను, మీరు అదే కోడైరెక్టర్గా పనిచేసేటప్పుడు రావు గోపాలరావు గారు, రేలంగి అల్లు రామలింగయ్య గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో సీన్ ఉంది అంటే వాళ్ళు మహా టార్చర్ పెట్టేవారు ఏంటండి మిమ్మల్ని? మామూలు టార్చర్ ఉండదు. ఏమయ్యా నేనే రెడీయా, వాడు రెడీయా అంటాడు ఈయన రావు గోపాలరావు గారు. ఆయన రామలింగయ్య నేను రెడీ బాబు, తీసుకెళ్ళండి, ఆయన వస్తే నేను వచ్చేస్తా, ఏముంది అంటాడు. చివరికి వాడు కదలడు, వీడు కదలడు. గుడ్డు ముందా కోడి ముందా అలాగా అంటే ఏది కదలదు. ఇక లోపలికి వెళ్ళి గురుగారు మీరు అరిపారండి అంట. సాగర్ ఎక్కడ వాళ్ళు అంటాడు. మాకు వదండి. ఎవరు సార్? కోదండరామిరెడ్డి గారు డైరెక్టర్. ఆయన ఎప్పుడు అలా మాట్లాడు, అలా మాట్లాడిస్తా. టైం బీయింగ్ మీరు మాట్లాడించేవారు. వాళ్ళు వినగానే వచ్చేస్తారు. అంటే ఒక ఫన్ కోసం చేసేదండి, అది కావాలి. అదే అదే అంటే షూటింగ్లో ఒక ఫన్. ఒకసారి క్రాంతి గారు సినిమాలో ఒక గెస్ట్ హౌస్లో వీళ్ళని పెట్టారు. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. క్రాంతి గారు అంటే చాలామందికి భయం, ఆయన కళ్ళల్లో చూసి మాట్లాడలేము, అంత పవర్ఫుల్ ఐస్, అంత ఫ్రెండ్ అందరికీ. రామలింగయ్యకి రావు గోపాలరావుకి ఒకటే చెప్పాడు, మీరు 6 గంటలకు షూటింగ్ అవగానే వచ్చి ఏం చేసుకుంటారు చేసుకోండి, మందు కొడతారా కొట్టండి, తింటారా తినండి, 10ంటికి పడుకోవాలి, 6ంటికి లేవాలి అని చెప్పేస్తాడు. అలాగే బాబు నీకెందుకు మేము ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం అని చెప్పా. మీరు చెయ్యరు, మీరు తాగినాక చేయాలనిపిస్తుంది,
కాబట్టి మీరు అలా చేస్తే ఆ రోజు రాత్రే మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటపడేస్తా అని చెప్పేస్తాడు. మళ్ళీ వీళ్ళు రాత్రి పెంట వాచ్మ్యాన్ గారి ఫోను, సార్ వీళ్ళు మళ్ళీ పెంట పెట్టేస్తారు. ఆయన వచ్చి వీళ్ళకి రూమ్లో ఉన్నాయని తీసేసి రాస్తాడు. ఆయన ఆ టైంకి వచ్చేవారండి నందకుమార్ గారు. అది ఫోన్ చేశాడుగా వాచ్మ్యాన్. ఆ గెస్ట్ హౌస్ ఏదో విఐపీలకని పెడతారు, అక్కడ నువ్వు తాగేసి అది పడగొట్టి ఇది పడగొట్టి అల్లరి చేస్తే ఆడి ఉద్యోగం పోద్ది. అట్లా అంటే వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న ఫన్ చేయాలనిపించేది. అంటే మీతో సాన్నిహిత్యం ఉండేది కదండి వాళ్ళకి. మీ సినిమాల్లో, మీరు చేసిన సినిమాలో రావు గోపాలరావు గారు కానీ అల్లూరి రామలింగయ్య గారిని కానీ ఏదైనా ఏ సినిమాలో పెట్టారు సార్? ఏమైనా పెట్టారా ఎప్పుడైనా? పెట్టరు. సో కథపరంగా ఆర్టిస్టులు ఎవరు ఇట్లా కానీ? అవును. మీరు యాక్చువల్గా సుమన్ గారిని, భానుచంద్ర గారిని పెట్టి సినిమాలు తీసే టైంలోనే కదండి సుమన్ గారు అనుకోకుండా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్లో ఇరుక్కోవడం, అంటే ఒక ఆయన మీద ఒక అపవాదు రావడం, అనుకోకుండా ఒక స్కాండిల్ లాంటిది. అవును. ఆ టైంలో ఎఫెక్ట్ అయిన సినిమాలో మీదేమైనా ఉందండి? లేదు, ఎఫెక్ట్ అవ్వలేదు, కానీ చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. ఓకే. కాకపోతే నేను ఫ్రెండ్గా తనకేం చేయాలో చేశాను. యాక్చువల్గా అది అంటే ఆయన బ్లూ ఫిల్మ్స్ తీశారు ఇట్లా అని కదండి, యాక్ట్ చేశారనండి. ఏంటి సార్ అసలు అది? ఏ స్టేట్కైనా ఓ సీఎం, ఓ డీజీపీ, ఇంకొకళ్ళు కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, లిక్కర్ కాంట్రాక్టర్. వీళ్ళ ముగ్గురే పవర్ఫుల్. ఏ స్టేట్కైనా. అక్కడ ఎన్టీఆర్ పవర్ఫుల్, డీజీపీ పవర్ఫుల్. ఆయన డీజీపీ మలయాళీ, ఎంజిఆర్ మలయాళీ. ఒక లిక్కర్ కాంట్రాక్టర్ వడియార్, వాడు వెరీ పవర్ఫుల్. ఓకే. వీడి ఫ్రెండ్, ఆడి ఫ్రెండ్ కమలాసన్లా ఉంటాడు. సుమన్ గారి ఫ్రెండ్. ఓకే. వాడు సమ్ రాష్ట్రపతికి రిలేషన్ అవుతాడు. అప్పటి రాష్ట్రపతికి. ఓ. వాడు వడియార్ కూతురు లవ్ చేశాడు. ఈ లిక్కర్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాక్టర్ని లవ్ చేశారు. మనందరికీ 32 పళ్ళు ఉంటాయి, దానికి 74 ఉంటాయి. వాడు ఎందుకు లవ్ చేశాడు పుడికి నాకు అర్థం కాదు. అంటే వడియార్ డబ్బంతో దొబ్బేద్దామనా ఏంటో నాకు అర్థం కాల. సింగిల్ టైం సెటిల్మెంట్. సుమన్కి ఏంటంటే ఆ డీజీపీ కూతురు వీటంటే ఇష్టం. సుమన్ అంటే ఇష్టపడేది డీజీపీ కూతురు. సుమన్ ఎక్కడ షూటింగ్ అన్నా డీజీపీ కూతురు అండి, లేకపోతే డీజీపీ? ఓకే. సుమన్ గారిని డీజీపీ కూతురు ఇష్టపడేది, వడియార్ గారి కూతుర్ని సుమన్ గారి ఫ్రెండ్ ఇష్టపడేవాడు. ఓకే. ఆడు అసలు బైక్ని తీసుకెళ్ళి ఇలా లేపేసి ఇలా తిరిగి ఇలా పెడతాడు. చాలా విన్యాసాలు చేశాడు సార్. ఆయన కూడా యాక్టర్ అండి? కాదు, అంటే ఏదో రాష్ట్రపతి మనోడో ఏదో. సరే. ఈ డీజీపీ కూతురు సుమన్ షూటింగ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాయి. అమ్మాయికి పోలీస్ ఎస్కార్ట్ అంతా కదా. దీనికి సుమన్కి ఏమి ఇష్టం లేదు. ఆ అమ్మాయి వన్ సైడ్ ఇష్టపడి. ఓకే. డీజీపీకి ఏంటంటే నా కూతురికి పెళ్ళయింది వీడితో తిరుగుతుంది అన్న ఫీలింగే. సో ఈ సిచ్యువేషన్లో ఏమైంది సార్? ఎంజిఆర్ గారు పిలిపించారు సుమన్ని. బాబు నువ్వు యాక్టర్, చాలా భవిష్యత్తు ఉంది నీకు, నువ్వు సహనటుడివి, ఇలాంటివి అన్నీ ఉంటే నువ్వు దూరంగా పెట్టుకో అని. అప్పటికి ఎంజిఆర్ మాట్లాడే పొజిషన్ కాదు. ఓకే. ఆయన రాస్తాడు, ఇస్తాడు. వీడు చెప్తే వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఆయన చెప్పలేడు. ఓకే. నాకు చెప్తాం కాదు, అది చెప్పాల్సింది అమ్మాయికి అని చెప్పి ఇతను స్మూత్గానే చెప్పినా అది ఆయనకి ఇష్టం లేదు, ఆయన చెప్పిన విధానం. దాంతో ఒకరోజు ఎక్కడో అమీర్పేట లాంటి సెంటర్లో ఏదో బీభత్సం చేశాడు అని పోలీసులు పెట్టారు కేసు.
అంటే కాదు సార్, ఇప్పుడు ఎంజీఆర్ గారు సుమన్ గారికి చెప్పారు. సుమన్ గారు అయితే ఆయన వైపు నుంచి ఎలాంటి లవ్ లేదు ఆ అమ్మాయి మీద. అది మనకు తెలుసు, వాడికి తెలుసు. సుమన్ గారికి తెలుసు. కానీ అవతల ఆయనకి అంటే అమ్మాయి ఫాదర్కి సరే ఇంకా ఏదో ఉందనే ఒక కంక్లూజన్లో వాళ్ళు ఏమనుకుంటారంటే మా అమ్మాయి వస్తే నువ్వు దుబాయ్ అనొచ్చు కదా అనే టైప్లో ఉంటుంది. మీ అమ్మాయిని నువ్వు చేసుకోలేవు, ఎదురువాడి మీద పడతావు. అట్లా జరిగింది అది. ఇంకా అప్పుడు అరెస్ట్ చేశారు. వాళ్ళ అమ్మగారు అప్పుడు అలెగ్జాండర్ అని గవర్నర్ ఏడీసీ. అవునండి, ఆయన పవర్ఫుల్. వాళ్ళ అమ్మగారు ఆయన కూడా గవర్నర్గా చేసినట్టున్నారు కదా సార్, అలెగ్జాండర్ గారు కదా. ఆయన వాళ్ళ అమ్మగారి క్లాస్మేట్. సుమన్ గారు వాళ్ళ అమ్మగారి క్లాస్మేట్. తను చెప్పుకుంది. యాక్చువల్గా ఆ కేసులో 1 year దాకా బయటకు వస్తానికి లేదు. ఏ కేసు పెట్టారు సార్ ఆయన మీద? ఏదో పబ్లిక్లో న్యూసెన్స్ చేశాడు. పబ్లిక్ న్యూసెన్స్ అండి. మరి ఏంటి సార్, ఆయన చాలా ఘోరంగా బ్లూ ఫిల్మ్లు అంటే అప్పట్లో బ్లూ ఫిల్మ్ అనేది చాలా అవి బయటికి చెప్పరు కదమ్మా. కాదు సార్, మీడియా అలాగా లెవెల్లోని పేపర్లో వచ్చినాయి అవి ఇవి అన్నీ అబద్ధాలే. బట్ డెఫినెట్గా వాళ్ళ ఫ్రెండ్కి వీడియో షాప్ ఉంది, అప్పుడు క్యాసెట్స్. అక్కడికి చాలామంది అమ్మాయిలు వస్తూ ఉండేవారు. అది పైగా చాలా పెద్ద ప్రైమ్ ప్లేస్. అడయార్ గేట్ హోటల్ ఆపోజిట్లో వాళ్ళ ఇల్లు. అక్కడంతా చాలా కాస్ట్లీ. అక్కడ ఉండేవాడు. అక్కడ వీడి సాయంత్రం షూటింగ్ అయిపోయినాక ఇంకోటి ఎంతైనా హీరో కదా, వెళ్తాడు, అందరూ అభిమానిస్తారు. క్రేజ్ అనేది ఉండేది. అవును, పైగా వీడు చాలా అందగాడు. అవును, అవునండి, అవును, చాలా అందగాడు. అవును. అప్పుడు రకరకాలు అనేవారు. యాక్చువల్గా వీడు అరెస్ట్ అవుతాడని రామానాయుడు గారికి ముందే తెలుసు. మరి ఆయన సర్కిల్ వేరు కదా, ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఉంది. అప్పుడు సుమన్తో తీయాల్సిన సినిమాని ఆపేశాడు, షూటింగ్ స్టార్ట్ చేయలే. ఓకే, అంటే కొంచెం హై లెవెల్లో కొన్ని విషయాలు తెలుస్తూ అదే అవునండి, అవును. సో అది బయటికి చెప్పకుండా ఆపేశారు. తర్వాత తెలుస్తాయి కదా. అవునండి, అవును. సో సుమన్ గారు వాళ్ళ మదర్ సహాయంతో ఆయన అలెగ్జాండర్ గారికి అంటే అప్పుడు గవర్నర్ గారికి ఫ్రెండ్ అవ్వడం వలన ఏడీసీ సో ఆ విధంగా బయటపడగలిగారండి ఆయన. కానీ జైల్లో ఉన్నారు కదా సార్ చాలా కాలం. జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండగా తనకు బెయిల్ ఇచ్చారు. బెయిల్ రాకూడదు, రాదు ఆ చట్టంలో, ఆ సెక్షన్లోనే. ఓకే, రాదు. వాళ్ళ అమ్మ అదృష్టం. వాళ్ళ అమ్మ ఎప్పుడు దేవుడిని తన విద్యనే నమ్ముకుంటుంది. తన కొడుకుని బాగా చూసుకోవాలి అనేది వాళ్ళ మదర్ యాంబిషన్. సో ఈవిడ గవర్నర్ని కలుస్తూ ఇవన్నీ చేసేది. మొత్తానికి 2-3 monthsలో బయటకు వచ్చాడు. ఆ కేసులన్నీ మాఫీ అయిపోయి కదండి. అప్పటికి అవ్వలేదు. నేను చెప్పే అప్పటికి అది 85 ఎప్పుడో. నా డాకు 84 అయిపోయింది. ఓకే, 85లో ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే ఇన్స్టెడ్ ఆఫ్ జైలు చెంగల్పట్టు డిస్ట్రిక్ట్లో ఉండాలి ఓకే అని పెట్టింది.